మీ మీ అభిప్రాయం చెప్తారేమో అనుకున్నాను, చెప్పగలిగినంత గొప్పగా లేదులే అందుకని చెప్పలేదన్నట్ట. ఏ అన్నారట, మరి ఎందుకు తిప్పారు అన్నారట. నారాయణదాస్ గారు మాట చూడండి, ఏం లేదురా 12 స్కందాల భాగవతం రాశానన్నావు, ఓరి త్రాష్టుడా, ఎక్కడైనా మందార మకరంద అనే పద్యం కనపడుతుందేమో అని చూశాను, ఎక్కడైనా కంజాక్షునకు గాని కాయంబు కాయమే అని చూశాను, ఎక్కడైనా లలిత స్కందము కృష్ణమూలమని కనపడుతుందేమో అని చూశాను రా. పోతన గారు రాసిన తర్వాత నీ భాగవతం ఎందుకురా, కొంపకెళ్ళు, నీ భాగవతం ఎట్లా ఉందో మీ ఆవిడ చెబుతుంది, ఇంటికి చావన్నా. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించిన తర్వాత మరొకడు చెయ్యి వెయ్యకూడదు అసలు. అవి కవితా వైశిష్ట్యం కాదు, భాగవతంలో భక్తి పరాకాష్ఠ కలిగిన జీవుడి స్థితి ఎలా ఉంటుందో భాగవతంలో పద్యాలు అలా ఉంటాయి అంతే. ఎలా ఉంది ఆ చెరువు అన్నారు. అటగల్చల్కరిణీ విభూండు నవపుల్లం భోజగల్ఘారము నటదిల్దిరవారము గమఠమీనగ్రాగ దుర్వారము వటహింతాల రసాలసాల సుమనోవల్లి కుటీ తీరము చటులోద్ధూత మరాళ చక్రవక సంచారంబు కాసారం ఎట్లా ఉంది ఆ చెరువు అన్నారు. ప్రబంధ సాహిత్యం తెలియని వాడు చచ్చేట్టుగా ఉందని చెప్పారు. ఆ చెరువులోకి ఇవన్నీ దిగటం మనకి తెలిసిన కథే, ఎవరికి తెలియదండి. అవన్నీ దిగిన తర్వాత గజరాజు దిగాడు. ఇవి చేసిన అల్లరికి ఆ నీళ్లల్లో ఉన్న అజ్ఞానం తలెత్తింది. చూడండి, నాలుక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిపోయి లోపల కూర్చుంటుంది, మాడు చెప్పు దెబ్బలు తింటుంది అని మనకు ఒక మాట ఉంది. ఆగం చేసిన ఆడ ఏనుగులు గట్టెక్కాయి, ఏమీ తెలియని మొగ ఏనుగు నీళ్లలోకి దిగేటప్పటికల్లా మొసలు తలకాయ ఎత్తింది. దానికి ఇదే కనపడ్డది. ఇక్కడ కూడా మంచి పద్యం చెప్పారు. భుగభుగాయుతబూరి బుద్భుద చెటలతో గదల్చు దివికి భంగంబులగయ భువన భయంకర భూత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార జంఝానిలవసమున ఘమఘమావర్తమన సరసిలో నుండి పొడగుంచి సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రు డిభరాజు నొడిసి పట్టే అని చెప్పారు.